So today we are continuing the previous session, that is chemical equilibrium and acids and bases. It is the lecture 4 and it is the last one. So 4 lectures lo manam mottham chemical equilibrium and acids and bases ni complete chestuntam. Okay, it's a big chapter for us actually. So today our topic is buffer solution and the solubility equilibria of sparingly soluble salts. Okay, and the solubility product constant as well as common ion effect on solubility of ionic salts. If you take any of the ionic salts like NaCl, there is a common ion effect will be there. If you add this NaCl to any of the chloride ions like MgCl2, then here chloride is there, here also chloride is there. Of course, I am giving a small example to you. ఇది కాదు, మళ్ళీ మనం తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ గా క్లోరైడ్ అనే ఒక అయాన్ ఉంది. సో ఆ ఉండటం వల్ల సాల్యుబిలిటీ ఏమవుతుంది, సాల్యుబిలిటీ నేచర్ అనేది మారిపోతుంది. దాన్ని మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ అని అంటాం. లెటర్ వి విల్ సీ, అదే స్లైడ్ లో మనం అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ లో. బట్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్, ద వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. మనకి ఐపీలో 6 మార్క్స్ వరకు 6 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 1 to 2, అండ్ నీట్ లో కూడా 1 to 2 మార్క్స్ రావడానికి దేర్ ఇస్ అ స్కోప్, రైట్? కమింగ్ టు ద ఎగ్జాంపుల్, కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద బఫర్ సొల్యూషన్. చాలా ఇంపార్టెంట్ బఫర్ సొల్యూషన్స్ అంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బఫర్ సొల్యూషన్? అసలు ఎందుకు వాడతారు బఫర్ సొల్యూషన్? వాడడానికి రీజన్ ఏంటి? సో నేను ఒక న్యాచురల్ ఎగ్జాంపుల్ చెప్పి దెన్ ఐ విల్ గో ఫర్ కెమికల్ ఎగ్జాంపుల్. ఒక న్యాచురల్ ఎగ్జాంపుల్ చూసి కెమికల్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఏంటి న్యాచురల్ ఎగ్జాంపుల్ అంటే, సపోజ్ ఇఫ్ టేక్ ఎనీ అగ్రికల్చరల్ ఫీల్డ్, అగ్రికల్చరల్ క్రాప్స్ తీసుకున్నారనుకోండి, ఫీల్డ్స్ తీసుకున్నారనుకోండి, వాటిల్లో ఇన్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ దేర్ మే బి ఏ ఛాన్స్ టు హ్యావ్ ద యాసిడ్ రైన్స్. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే, లైక్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ ఎక్కువ అయిపోవటం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ కొన్ని గ్యాసెస్ రాస్తున్నారు చూడండి. సల్ఫర్ డయాక్సైడ్ కానీ, సల్ఫర్ ట్రైఆక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ, వీటిని సాక్స్, నాక్స్, కాక్స్ అని పిలుస్తారు. సాక్స్ అంటే SOX 2 కానీ 3 కానీ, కాక్స్ CO1 CO2 అంటే కార్బన్ మోనాక్సైడ్ డయాక్సైడ్, నాక్స్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇలాంటివి కానీ మనకి అట్మాస్ఫియర్ లో ఎక్కువైపోతే విత్ దీస్ ఇంపార్టెంట్ ఆక్సైడ్స్ ఇట్ మే ఫార్మ్స్ యాసిడ్ రైన్స్. ఎప్పుడైతే యాసిడ్ రైన్స్ ఫాలో అవుతాయో, ఏవి వేటిల పైన మనం ఏదైతే తీసుకున్నామో అగ్రికల్చరల్ ల్యాండ్, ఆ ల్యాండ్ పైన యాసిడ్ రైన్స్ పడిపోతాయి. సో ఎప్పుడైతే యాసిడ్ రైన్స్ పడ్డాయో మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఎసిడిటీ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఫీల్డ్ విల్ బి ఇంక్రీజ్డ్. ఎప్పుడైతే ల్యాండ్ తాలూకు ఎసిడిటీ పెరిగిపోయిందో, ల్యాండ్ ఎసిడిటీ ఎప్పుడైతే మారిపోతుందో ద ఈల్డ్ ఆఫ్ ద పర్టికులర్ క్రాప్ విల్ బి రిడ్యూస్డ్. నార్మల్ గా 1 acre కి ఒక 30 నుంచి 32 bags ఈల్డ్ రావాలనుకోండి, యాసిడ్ రైన్స్ పడే ప్లేస్ లో ఈల్డ్ అనేది ఇట్ విల్ బి రెడ్యూస్డ్. ద యాసిడ్ pH అనేది పెరిగిపోతుంది. ఎసిడిక్ వాల్యూ పెరిగిపోగానే pH చేంజ్ అవగానే ఫెర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇస్ టోటల్ గెట్స్ డిక్రీజెస్. అందుకని మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడైతే యాసిడ్ రైన్స్ పడుతుంటాయో ఆ ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారంటే, బిఫోర్ దే ఆర్ స్టార్టింగ్ ద క్రాపింగ్, క్రాప్ స్టార్ట్ చేసే ముందర దే యూజ్ టు స్ప్రే సమ్ ఇంపార్టెంట్ సొల్యూషన్. వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు. బట్ యాజ్ ఎ కెమిస్ట్రీ స్టూడెంట్ అండ్ యాజ్ ఎ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వీ నీడ్ టు నో ఆల్ దీస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. మనం తెలుసుకోవాలి వీటి గురించి. ఏంటంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ద ఫార్మర్ మే నాట్ హ్యావ్, బట్ వాళ్ళకి తెలుసు ఏమని, ఇది ముందర స్ప్రే చేస్తే ద ఈల్డ్ విల్ బికమ్స్ మోర్, వితౌట్ దట్ స్ప్రేయింగ్ ద ఈల్డ్ విల్ బికమ్స్ లెస్ అని వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. బట్ దే డోంట్ నో, దే మే నాట్ నో వాట్ ఈస్ అ పర్టికులర్ సొల్యూషన్ అనేది తెలియకపోవచ్చు. బట్ మనకి తెలుస్తుంది ఇప్పుడు. ఏంటది? దట్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ బఫర్ సొల్యూషన్. సో బఫర్ సొల్యూషన్ స్ప్రే చేయటం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అని అంటే, ఈవెన్ దో ద యాసిడ్ రైన్స్ ఇస్ ఫాల్స్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద అగ్రికల్చరల్ క్రాప్, the fertility, that means the acidity will not be increases. Yes, the acidity will not be increases. Acid rains padina kuda ఈ బఫర్ సొల్యూషన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ స్టాప్స్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ ద ఎసిడిటీ. ఒకవేళ ఏదో ఒక కారణం చేత బేసిటీ కూడా పెరిగిపోతుంది అనుకోండి, బేసిటీని కూడా ఇవి ఏం చేస్తాయి? దిస్ బఫర్ సొల్యూషన్స్ విల్ బి రెడ్యూస్డ్. అంటే బఫర్ సీస్ ఎసిడిటీ కానీ ఆల్కలిన్ నేచర్ కానీ మారకుండా చూసే వాటిని బఫర్ సొల్యూషన్ అంటాం. గాట్ ఇట్? ఒకసారి డెఫినేషన్ చూడండి. ఈ సొల్యూషన్ విచ్ కంటైన్స్ రిజర్వ్ ఎసిడిటీ ఆర్ ఆల్కలినిటీ ఇస్ కాల్డ్ ఏ బఫర్ సొల్యూషన్. అంటే ఎసిడిటీని రిజర్వ్ చేస్తుంది, ఆల్కలినిటీని రిజర్వ్ చేస్తుంది. అంటే ఈవెన్ దో వీఆర్ యాడింగ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్, ద ఎసిడిక్ నేచర్ ఆర్ బేసిక్ నేచర్ విల్ నాట్ బి చేంజెస్ బై ద యాడింగ్ ఆఫ్ దిస్ సొల్యూషన్ లైక్ బఫర్ సొల్యూషన్. ఓకే, సో బఫర్ సొల్యూషన్ యాడ్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ చేంజెస్, అంటే ఎసిడిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ ఇట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వదు అని అంటాం.
Got it or not? So it is most important concept. ఇది అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఒకసారి వినండి. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. వన్ ఈజ్ CH3COH ప్లస్ CH3CONA అన్నాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో ఈ ఎగ్జాంపుల్స్ లో మనం ఏంటి గమనించాం ఒకసారి చూడండి. ఇఫ్ యు టేక్ ద బఫర్ సొల్యూషన్, ఇప్పుడే చెప్పాం కదా డెఫినేషన్, ఏం చెప్పాం? ఇట్ విల్ నాట్ చేంజెస్ ద pH ఆఫ్ ద పర్టికులర్ సొల్యూషన్. కెమిస్ట్రీకి వచ్చేద్దాం, అగ్రికల్చరల్ ఫీల్డ్ నుంచి కెమిస్ట్రీకి వచ్చేద్దాం. నేను ఒక బీకర్ లో సొల్యూషన్ తీసుకున్నాను. సొల్యూషన్కి ఎంతో కొంత pH ఉంది. దానిలో నేను బఫర్ సొల్యూషన్ యాడ్ చేశాను. If you add, after adding the buffer solution, again if you add a small quantity of acid or small quantity of bases, then a solution ki koncham acid add cheste, what about the pH? Definitely it should be increased or decreased. Edo the pH value marathon anedi jarugutuntundi, it will be changed definitely. Kani buffer solution unte matram, even though you are adding a small quantity of acid or base, the buffer solution sees that the pH of the particular solution won't change. ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద బఫర్ సొల్యూషన్. అంటే బఫర్ సొల్యూషన్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? నువ్వు కొంచెం యాసిడ్ కలిపినా, కొంచెం బేస్ కలిపినా pH అనేది మారదు అని చెప్పడానికే బఫర్ సొల్యూషన్ ఉంది మనకి. ఓకే, ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇన్ని టైప్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్స్ ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యు టేక్ ఏ బఫర్ సొల్యూషన్ లైక్ దిస్, ఐఎమ్ టేకింగ్ ఏ సొల్యూషన్, బఫర్ సొల్యూషన్. మెయిన్లీ బఫర్ సొల్యూషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ. వన్ ఈస్ యాసిడ్ బఫర్ and the second one is base buffer. ఒకటి యాసిడ్ బఫర్ అయితే ఇంకోటి బేస్ బఫర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఎసిటిక్ యాసిడ్ విత్ సోడియం ఎసిటేట్, కార్బోనిక్ యాసిడ్ విత్ సోడియం బైకార్బోనేట్, బోరిక్ యాసిడ్ విత్ బోరాక్స్, థాలిక్ యాసిడ్ విత్ పొటాషియం థాలిట్. అన్నిట్లో కూడా యాసిడ్ 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 అని ఉన్నాయి. సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ బఫర్స్? యాసిడ్ బఫర్ సొల్యూషన్స్. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు యాసిడ్ బఫర్ సొల్యూషన్స్ అన్నమాట ఇవన్నీ. యాసిడ్ బఫర్ ఏం చేస్తుంది? ఇఫ్ యు యాడ్ ద యాసిడ్ బఫర్ ఇంటూ దట్ పర్టికులర్ కెమికల్ ఆర్ అగ్రికల్చరల్ క్రాప్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యాడ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? కొంచెం బేసిక్ నేచర్ ఉన్నా కూడా దిస్ బఫర్ విల్ సీస్ దట్ ఇట్ విల్ రెడ్యూసెస్ ద బేసిక్ నేచర్, ఆల్కలి నేచర్ ని తగ్గించేస్తుంది అని. సో ఎలా ప్రిపేర్ చేస్తారు? చాలా సింపుల్ గా చెప్తున్నాను చూడండి. యాసిడ్ బఫర్ ని ప్రిపేర్ చేయాలంటే వీక్ యాసిడ్ కావాలి. బేస్ బఫర్ ని ప్రిపేర్ చేయాలంటే వీక్ బేస్ కావాలి. ఓకే, వీక్ యాసిడ్, వీక్ బేస్. వీక్ యాసిడ్ తో పాటు ఎవరు ఉండాలి? ఒక సాల్ట్ ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి. బేస్ బఫర్ కావాలంటే వీక్ బేస్ తో పాటు ఎవరు ఉండాలి? ఒక సాల్ట్ ఉండాలి. సో వీక్ యాసిడ్ ప్లస్ సాల్ట్ ఫర్ యాసిడ్ బఫర్, వీక్ బేస్ ప్లస్ సాల్ట్ ఫర్ బేస్ బఫర్. దట్స్ ఆల్. సబ్స్టాన్సెస్ అయితే అయిపోయి. కానీ సార్ హౌ ద సాల్ట్ విల్ బి ప్రొడ్యూస్డ్? నార్మల్ గా సాల్ట్ ఎలా వస్తాయి? ఎవరైనా ఫాస్ట్ గా చెప్పండి. చాలా ఉంది మనకి ఈరోజు కోర్సు చెప్పుకోవటానికి. టుడేస్ క్లాస్ ఇస్ వెరీ హై, బట్ వీ నీడ్ టు చాలా ఫాస్ట్ గా కన్సైజ్ చేస్తూ చెప్పుకున్నాం. ఫాస్ట్ గా చెప్పండి, హౌ ద సాల్ట్ విల్ బి ప్రొడ్యూస్డ్? వన్స్ యు ఆర్ రియాక్టింగ్ ద యాసిడ్ విత్ బేస్, దెన్ యూ విల్ గెట్ సాల్ట్, రైట్? యా, క్యాటయాన్ యానియాన్ అంటుంది పావని. ఎనీవే, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. క్యాటయాన్ యానియాన్ కలిపేసాం అనుకోండి, రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, ఇట్ ఈస్ అ సాల్ట్ ఆఫ్ కోర్స్. బట్ మాక్సిమం అన్నింటిలో క్యాటయాన్స్ యానియాన్స్ ఉంటాయి, అందుకని అలా చెప్పకూడదు మనం. యాసిడ్ అండ్ బేస్, ఇఫ్ యూ కంబైన్ దీస్ టూ, యూ విల్ గెట్ సాల్ట్. అర్హీనియస్ చెప్పాడు కదా మనకి, అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీలో ఉంది. అందుకే ఇప్పుడు సాల్ట్ ని మనం ప్రిపేర్ చేయాలి అని అంటే యూ నీడ్ టు కంబైన్ ద యాసిడ్ విత్ బేస్ కదా. సాల్ట్ కావాలంటే యాసిడ్ బేస్ ని కలపాలి. అయితే సార్ ఏ యాసిడ్ తీసుకోవాలి? ఇక్కడ ఏ యాసిడ్ తీసుకున్నాం? వీక్ యాసిడ్. సో ఇక్కడ కూడా వీక్ యాసిడ్ తీసుకోవాలి. బట్ బేస్ షుడ్ బి స్ట్రాంగ్. చూసారా, బేస్ మాత్రం ఏమవ్వాలి? స్ట్రాంగ్ అవ్వాలి. సో వీక్ యాసిడ్ ప్లస్ సాల్ట్, but the salt is formed by the combination of weak acid with strong base. Okay, ఇక్కడ చెప్పండి ఎవరైనా. దిస్ ఇస్ వీక్ బేస్ ప్లస్ సాల్ట్. బేస్ బఫర్ కావాలంటే ఏం చేయాలి? వీక్ బేస్ సాల్ట్ కలపాలి. మరి సాల్ట్ ఎలా వస్తుంది? దిస్ సాల్ట్ విల్ బి ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్, ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇక్కడ అదే తీసుకుంటాం, వీక్ బేస్ ప్లస్ చెప్పండి స్ట్రాంగ్ యాసిడ్. బేస్ ప్లస్ యాసిడ్ కదా, బేస్ వీక్ తీసుకున్నాం. సో యాసిడ్ ఏమవ్వాలి? ఇట్ షుడ్ బి స్ట్రాంగ్. It should be strong. That's all. Very good. So weak acid plus salt will form acid buffer. Weak base plus salt will form base buffer. అర్థమవుతుందా? అది యాసిడ్ బఫర్ ని, ఇది బేస్ బఫర్ ని ఫార్మ్ చేస్తుంది. సో వీక్ యాసిడ్ ని ఒక సాల్ట్ ఎలా వస్తుంది? సాల్ట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మళ్ళీ సేమ్ వీక్ యాసిడ్ ప్లస్ బేస్, ఆ రెండు కలిపిస్తే వచ్చే సాల్ట్ ప్లస్ వీక్ యాసిడ్. దీస్ టూ కాంబినేషన్స్ విల్ ప్రొడ్యూస్ యాసిడ్ బఫర్, అండ్ దీస్ టూ కాంబినేషన్స్ విల్ ప్రొడ్యూస్ బేస్ బఫర్.
ఇందులో సాల్ట్ కావాలంటే ఏం చేయాలి? వీక్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్ కలిపితే బఫర్ వస్తుంది. దట్స్ ఆల్. ఇక్కడ ఒక్కసారి చూడండి, వీక్ యాసిడ్ కి ఇది ఎగ్జాంపుల్. ఎసిటిక్ యాసిడ్ ఇస్ ఎ వీక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ ఇస్ ఎ వీక్. సార్ హెచ్సిఎల్ తీసుకోవచ్చా? నో, యూ షుడ్ నాట్ టేక్ ద హెచ్సిఎల్ బికాస్ హెచ్సిఎల్ ఇస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. బోరిక్ యాసిడ్ ఇస్ ఎ వీక్ యాసిడ్, థాలిక్ యాసిడ్ ఇస్ ఎ వీక్ యాసిడ్. సో దీస్ ఆర్ ఆల్ వీక్ యాసిడ్స్. ఈ వీక్ యాసిడ్ చూడండి, దిస్ ఇస్ ఎ సాల్ట్ యాక్చువల్లీ. CH3COOH is a weak acid along with strong base. ఏదో ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకోండి, లైక్ సోడియం హైడ్రాక్సైడ్. ఇఫ్ యూ కంబైన్ దీస్ టూ, one hydrogen and one OHR separates out as water molecule. And what is the product which is formed here? CH3COONA. So this is called as salt. CH3CONA salt వచ్చింది. ఆ సాల్ట్ దేని వల్ల వచ్చింది? వీక్ యాసిడ్ ని స్ట్రాంగ్ బేస్ తో కలపడం వల్ల వచ్చిన సాల్ట్ ప్లస్ వీక్ యాసిడ్ కలిపితే యాసిడ్ బఫర్ వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ విచ్ బఫర్స్? These are all the best examples for acid buffers. Got it? So ala carbonic acid, sodium bicarbonate, boric acid, borax, థాలిక్ యాసిడ్, పొటాషియం థాలిక్, ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్ అవుతాయి? యాసిడ్ బఫర్ కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ద బేస్ బఫర్. బేస్ బఫర్స్ ఉండి బేసిక్ బఫర్ ఆర్ బేస్ బఫర్ అని అంటాం. ఒక వీక్ బేస్, ఒక సాల్ట్. ఈ సాల్ట్ ఎలా వస్తుంది? సాల్ట్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. ఇట్స్ సాల్ట్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. అంటే ఎలా వస్తుంది సాల్ట్? వీక్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, సో చూడండి, దిస్ ఈజ్ వీక్ బేస్. వీక్ బేస్ ఎగ్జాంపుల్ ఇది, ప్లస్ సాల్ట్. ఈ సాల్ట్ ఎలా వస్తుంది? వీక్ బేస్ అంటే సో అమోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఒక స్ట్రాంగ్ యాసిడ్. ఎగ్జాంపుల్ ఏంటి స్ట్రాంగ్ యాసిడ్ కి? HCl. H2 పోయింది బయటికి, ఇంకా ఏంటి మిగిలింది? NH4 అండ్ Cl. సో దిస్ ఈస్ ఎ సాల్ట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వీక్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి అది తీసుకున్నాం. ఈ రెండింటి కాంబినేషన్ మనం ఏమంటాం? బేస్ బఫర్ అంటాం. అలాగే గ్లైసిన్ హైడ్రోక్లోరైడ్. గ్లైసిన్ ఇస్ ఏ వీక్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వచ్చిన సాల్ట్. ఈ కాంబినేషన్ మనం ఏమని పిలవాలి? ఏం పిలుస్తాం? దట్ ఈస్ కాల్డ్ as base buffer. So there are two different types of buffer solutions we have. One is acidic buffer, second one is basic buffer. Got it? So buffer ఎందుకు అర్థమైంది, బఫర్ డెఫినిషన్ అర్థమైంది, బఫర్ని ఎలా ప్రిపేర్ చేస్తాం అర్థమైంది, క్లాసిఫికేషన్స్ ఆఫ్ బఫర్ అర్థమైంది. రైట్, ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఆబ్జెక్టివ్ బిట్కి వెళ్తున్నాం. దిస్ ఇస్ అన్ ఆబ్జెక్టివ్ బిట్ హియర్. ద బఫర్ సిస్టమ్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ ఈజ్ అని అడుగుతూ ఉంటాడు. మన బ్లడ్ లో బఫర్ సొల్యూషన్ ఉంటుంది, బఫర్ సిస్టమ్. అందుకనే బ్లడ్ తాలూకు pH ఎప్పుడు మారదు. బ్లడ్ pH ఎప్పుడు ఫిక్స్డ్ అనమాట. ఇట్ ఈస్ 7.6 or 7. సో బ్లడ్ pH ఎప్పుడు కూడా బ్లడ్ pH క్వైట్ ఆల్కలిన్ అనమాట. మైన్యూట్ అమౌంట్ ఆఫ్ ఆల్కలిన్ నేచర్ అనుకుంటుంది బ్లడ్ కి. ఆ pH అనేది, ఆల్కలిన్ pH అనేది ఎట్టి పరిస్థితుల్లోని చేంజ్ అవ్వదు. ఇట్ మే బి 7.4 బ్లడ్ pH అనమాట. ఇట్ డస్ నాట్ చేంజెస్ బికాస్ బ్లడ్ ఈస్ కంటైనింగ్ ద బఫర్ సిస్టమ్. బ్లడ్ లో బఫర్ సిస్టమ్ ఉంది. ఏంట బఫర్ సిస్టము? A weak acid and a salt which is forming by the weak acid and strong base. Okay, H2CO3 plus NaHCO3 ని బఫర్ సిస్టమ్ ఇన్ బ్లడ్ అని అంటాం. బ్లడ్ లో ఉండే బఫర్ సిస్టమ్ ఇది, బఫర్ ఇది. అంటే మరి ఎప్పుడైతే బ్లడ్ లో బఫర్ ఉందో దాని తాలూకు pH వాల్యూ అనేది మారటం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఓకే, గుడ్. The property of a buffer solution to resist any change in its pH value on the addition of an acid or base is called as బఫర్ యాక్షన్. బఫర్ ఉండే ప్రాపర్టీనే మనం బఫర్ యాక్షన్ అంటాం. అంటే ఇప్పుడు నువ్వు కొంచెం యాసిడ్ యాడ్ చేసావు, pH మారట్లేదు అంటున్నాం. ఎందుకు మారదు? ఈ బఫర్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. బఫర్ ఏదో ఒక కెమికల్ రియాక్షన్స్ ని జరుపుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితిలో pH చేంజ్ అవ్వదు. బేస్ వేసినా కూడా pH మారదు. కారణం ఏంటంటే ఇందులో ఉండే బఫర్ సొల్యూషన్ ఇట్ విల్ డూ సమ్ కెమికల్ రియాక్షన్స్. కాబట్టి ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఆఫ్ బఫర్ ని బఫర్ యాక్షన్ అని పిలవాలి. ఇట్స్ కాల్డ్ as బఫర్ యాక్షన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ బఫర్ సొల్యూషన్స్. బఫర్ సొల్యూషన్స్ గురించి అర్థమైంది కదా. మనం pH కు ఫార్ములా నేర్చుకున్నాం, -log of concentration of H+. pOH కు ఫార్ములా నేర్చుకున్నాం, -log of concentration of OH-. pKa డిసోసియేషన్ కాన్స్టెంట్ కి ఫార్ములా నేర్చుకున్నాం, -log Ka. pKb కి నేర్చుకున్నాం, -log Kb. అలాగే బఫర్ సొల్యూషన్స్ కూడా pH ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -log H+. బఫర్ సొల్యూషన్ కూడా ఎందుకంటే
ఈ pH కి ఆ pH కి ఈక్వల్ అవ్వదు, ఎందుకంటే బఫర్ సొల్యూషన్ డస్ నాట్ కంటైనింగ్ ఓన్లీ ద H+ ions. ఎందుకంటే బఫర్ మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 సొల్యూషన్స్. యాసిడ్ బఫర్ అయితే ఒక వీక్ యాసిడ్ ఉంటుంది, ఒక సాల్ట్ ఉంటుంది. సాల్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ స్ట్రాంగ్ బేస్. అదే బేస్ బఫర్ తీసుకున్నారనుకోండి, బేస్ బఫర్ ఈస్ కంటైనింగ్ ఏ వీక్ బేస్ అండ్ ఏ సాల్ట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనం యాసిడ్ బఫర్ తాలూకు pH కావాలి అంటే ఏం చేయాలి? -log Ka plus log concentration of salt by concentration of acid. దీన్నే మనం హెండర్సన్స్ ఈక్వేషన్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ ఇది. It is called as Henderson's equation. Very, very important it is. Henderson's equation. Henderson equation ఏం చెప్తుంది? It will give the pH value of the acid buffer or base buffer. Acid గాని base buffer solutions తాలూకా pH ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే you need to know these important formulas. ఏం చెప్తుంది? pH equals to -log Ka plus log salt by acid. ఓకే, సో ఇప్పుడు చూడండి, pH is equal to -log Ka అంటే ఏంటి నన్ను ఇక్కడ రాసాను చూడండి, అందుకు pKa రాసుకోవచ్చు. You can write in the place of -log Ka with pKa తో రాసుకోవచ్చు, ప్లస్ log salt by acid. సేమ్ pKa as it is గా ఉంచాను. డెరివేషన్ చూడండి, log as it is. కాన్సంట్రేషన్ ఆఫ్ సాల్ట్, ఇప్పుడు కూడా సాల్ట్ కాన్సంట్రేషన్ కావాలంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ చేయాలి. టోటల్ సాల్ట్ కాన్సంట్రేషన్ కావాలంటే ఏం చేయాలి? నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. బై యాసిడ్ తాలూకా టోటల్ కాన్సంట్రేషన్ కావాలంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్. సేమ్, కాకపోతే ఇది సాల్ట్ది, ఇది యాసిడ్ది. తేడా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్. దట్స్ ఆల్. ఓకే రైట్. K అంటే తెలుసు మీకు, ఇట్ ఈస్ ఆల్రెడీ యు నో దట్ ఇట్ ఈస్ అన్ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. Pk మీన్స్ ఇట్ ఈస్ acidity constant. These two are normality and volumes. These two are normality and volumes of salt and acid respectively. That's all. Simple ఇది. సో హెండర్సన్స్ ఈక్వేషన్ యాసిడ్ బఫర్ కి ఏంటి రాస్తున్నా చూడండి, ఊరికే చూడకుండా రాస్తున్నాం మనం. యాసిడ్ బఫర్ కి pH కావాలి అని అంటే ఏం చేయాలి? దిస్ ఈస్ -log Ka -log Ka see here plus log concentration of salt by concentration of acid. That's all. -log Ka ఎలా రాసుకున్నాడు? pKa అని రాయొచ్చు. ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ సాల్ట్ అంటే n into V of salt by మళ్ళీ యాసిడ్ కావాలంటే n into V of acid. That's all. Very simple. Okay, this is all about acid buffer, Henderson's formula. Coming to the base buffer, సేమ్ ఏం మారదు. బేస్ కి ఎప్పుడు కూడా pH డైరెక్ట్ గా రాయం, ఫస్ట్ POH రాసి విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ pH. ఎవరన్నా చెప్తారా pH కి POH కి మధ్యలో ఉండే రిలేషన్? క్విక్ గా చెప్పండి. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ pH అండ్ POH? నేను చెప్తున్నా చూడండి, pH ప్లస్ POH ఈక్వల్ టు 14. గుర్తుపెట్టుకోండి ఈ రిలేషన్. pH కి POH కి రిలేషన్ ఎంత? ఈక్వల్ టు 14. ప్లస్ చేసాం అనుకోండి, టోటల్ ఈక్వల్స్ టు 14. అంటే నీకు POH తెలిస్తే pH కట్టేయచ్చు, pH తెలిస్తే POH కట్టేయచ్చు. సింపుల్ గా 14 నుంచి మైనస్ చేసి. ఓకే, సో ఇప్పుడు మనం POH క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫర్ బేస్ బఫర్. POH ఈక్వల్స్ టు -log Kb, ఇందాక K రాసాం కదా, ఇప్పుడు Kb రాస్తాం, ప్లస్ log salt by base as it is. log salt by base. బేసిక్ అంటే 8 to 14 కరెక్ట్. ఇందాక ఇక్కడ యాసిడ్ రాసి ఇప్పుడు బేస్ రాస్తాం. -log Kb అంటే ఏం రాయొచ్చు? Kb ప్లస్ log concentration of salt అంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సాల్ట్ బై నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ బేస్. దిస్ ఇస్ POH. బట్ నీకు POH వచ్చిన తర్వాత pH కావాలంటే ఏం చేయాలి? 14 మైనస్ POH. దీని నుంచి 14 లోంచి POH ని తీసేయాలి. అప్పుడు ఏమైంది? 14 మైనస్ POH మీన్స్ PKb ప్లస్ log n into V of salt by n into V of base. Ante. So now you got the pH value of a base buffer and the pH value of the acid buffer. Rendu kuda neeku vachesi. Okay,
Coming to the next and most important one, that is buffer capacity. Buffer capacity అంటే ఏంటి? బఫర్కు ఉండే కెపాసిటీ ఏంటి? బఫర్ ఏం చేస్తుందని చెప్పాం? pH ని మార్చదు అని చెప్పాం, అంతే కదా? ఒకవేళ నువ్వు యాసిడ్ బేస్ వేసిన తర్వాత pH మారిపోతుంది అనుకోండి, అప్పుడు బఫర్ కెపాసిటీ ఎలా ఉందని చెప్తాం? అబ్బాయి అస్సలు లేదు, బఫర్కి అసలు కెపాసిటీయే లేదు అని అంటాం. ఎందుకు? బికాస్ if you are adding a small quantity of acid or bases, if the pH of the solution will be changes, then what is the capacity of buffer? Zero. అసలు ఎందుకు బఫర్ ఎందుకు వేస్తున్నాం? pH మారకుండా ఉండడానికి వేస్తున్నాం. కానీ నువ్వు యాసిడ్ కొంచెం వేసావు, బేస్ కొంచెం వేసావు, అప్పుడు pH మారిపోతే వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ బఫర్? దెర్ ఇస్ నో యూస్. సో బఫర్ కెపాసిటీ ఇస్ వెరీ లెస్. అర్థమవుతుంది కదా? సో చేంజ్ ఇన్ pH వాల్యూ అనేది ఎక్కువగా ఉండకూడదు. చేంజ్ ఇన్ pH వాల్యూ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, 1 ఉండేది 4 5 అయిపోతుంది అనుకోండి pH వాల్యూ, ఇప్పుడు బఫర్ కెపాసిటీ ఏముంటుంది? తగ్గిపోతుంది అనమాట. అదే అసలు pH వాల్యూ మారట్లేదు అనుకోండి, చాలా ఉంటుంది. బఫర్ కెపాసిటీ ఇస్ వెరీ హై. దానికోసం ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేశాను చూడండి. బఫర్ కెపాసిటీ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ ఇస్ యాడెడ్ టు 1 లీటర్ బఫర్ సొల్యూషన్. 1 లీటర్ బఫర్ సొల్యూషన్ తీసుకో, దీనికి కొంచెం యాసిడ్ యాడ్ చేయి, కొంచెం బేస్ యాడ్ చేయి. ఒకవేళ మారట్లేదు అనుకో pH, అబ్బో చాలా బాగుంది, బఫర్ కెపాసిటీ ఎక్కువగా ఉంది, చేంజ్ ఆఫ్ pH కింద తీసుకుంటున్నాం. చేంజ్ ఆఫ్ pH అసలు మారట్లే. మళ్ళీ కొంచెం మోల్స్ వేసాం, అయినా మారట్లే. మళ్ళీ కొంచెం యాసిడ్ వేసాం లేదా బేస్ వేసాం, మళ్ళీ యాసిడ్, అయినా మారట్లే. ఎంత మోల్స్ వేస్తున్నా మారట్లేదు అనుకోండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? న్యూమరేటర్ వాల్యూ పెంచుతున్నాం, అయినా చేంజ్ ఆఫ్ pH ఈజ్ 0. అంటే చేంజ్ లో pH లో ఏం చేంజ్ లేదు. అంటే వాట్ అబౌట్ ద బఫర్ కెపాసిటీ? ఇట్ ఇస్ వెరీ 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 మచ్ హై. కానీ నువ్వు నెంబర్ ఆఫ్ మోల్స్ ఒక్క మోలే వేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో 1 మోల్ తీసుకున్నాం, బట్ చేంజింగ్ మాత్రం 5 pH మారిపోయింది అనుకోండి. డినామినేటర్ పెరిగిపోయింది, న్యూమరేటర్ తగ్గిపోయింది. అంటే ఓవరాల్ వాల్యూ ఏమైనట్టు? తగ్గిపోయినట్టు. అంటే అసలు బఫర్ కెపాసిటీ లేదు అని అర్థం. బఫర్కి అసలు కెపాసిటీ లేదు. అర్థమవుతుంది కదా? సో బఫర్ కెపాసిటీ కావాలి అని అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ ఇస్ యాడెడ్ టు 1 లీటర్ ఆఫ్ బఫర్ సొల్యూషన్ బై చేంజ్ ఆఫ్ pH వాల్యూ చూసుకోవాలి. ఓకే, డెఫినిషన్ రూపంలో చూడండి. దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ బఫర్ కెపాసిటీ. ద నెంబర్ ఆఫ్ మోల్స్ of acid or base added to 1 liter of buffer solution to change the pH by 1 unit. ఒక యూనిట్ pH మారడానికి how many number of moles of acid or base is to be added to 1 liter of buffer solution అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక pH మారాలి. ఒక pH మారడానికి ఎన్ని మోల్స్ పడుతుంది? ఎక్కువ మోల్స్ పడుతుంది అనుకోండి, బఫర్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉన్నట్టు. ఒక pH మారడానికి కొంచెం యాడ్ చేస్తే ఒక pH మారిపోయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు బఫర్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. దానిలో ఎక్కువ మోల్స్ పట్టాలి, అయినా కూడా pH వాల్యూ ఒక యూనిటే మారాలి, అంటే తక్కువ మారాలన్నమాట. అప్పుడు బఫర్ కి కెపాసిటీ ఉంది అని అర్థం. ఓకే, చూడండి, బఫర్ కెపాసిటీ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటే then it is called as a good buffer or better buffer. A buffer with greater buffer capacity is a better buffer. అర్థమైందా? సో యాసిడ్ బఫర్ అయినా బేస్ బఫర్ అయినా ఫస్ట్ దాని బఫర్ కెపాసిటీని మనం కంపేర్ చేయాలి. బఫర్ కెపాసిటీ కంపేర్ చేసేటప్పుడు ఏ బఫర్కి అయితే ఎక్కువ బఫర్ కెపాసిటీ ఉంటుందో దాన్ని బెటర్ బఫర్ అని పిలుస్తాం. ఇట్స్ కాల్డ్ as బెటర్ బఫర్. అంటే బెటర్ బఫర్ అవ్వాలంటే బఫర్ కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. బఫర్ కెపాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ ఈజ్ టు బి యాడెడ్ టు 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ బై చేంజ్ ఆఫ్ pH. చేంజ్ ఆఫ్ pH ఎంత ఉండాలనుకుంటున్నాం? యూనిట్ చేసాం, 1 pH పెరగడానికి ఎన్ని మోల్స్ పడుతున్నాయి, దాన్ని బఫర్ కెపాసిటీ అంటాం. ఎక్కువ మోల్స్ పడితే బఫర్ కెపాసిటీ చాలా ఎక్కువ. ఎందుకు? నువ్వు ఎంత యాసిడ్ వేసినా సరే pH మారట్లా, అంటే బఫర్ చాలా బాగా పనిచేస్తున్నట్టు. అర్థమైంది కదా? రైట్. సో కొంచెం బ్రెయిన్ అప్లై చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. రైట్. బఫర్ కెపాసిటీ పెరగాలి అని అంటే, మాక్సిమం అవ్వాలంటే ఏం చేయాలి? when concentration of a salt is equal to concentration of acid. ఇందాక హెండర్సన్స్ ఈక్వేషన్ ఉంది చూడండి, ఇంకా ఇక్కడ ఎస్, కాన్సంట్రేషన్ ఆఫ్ ఎ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ద కాన్సంట్రేషన్ ఆఫ్ అన్ యాసిడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి బఫర్ కెపాసిటీ ఎలా ఉన్నట్టు? pH ఈక్వల్స్ టు pKa వస్తుంది ఫర్ యాసిడ్ బఫర్, అంతే కదా? when salt ఈక్వల్స్ టు బేస్ కూడా అయితే pOH ఈక్వల్స్ టు pKb అవుతుంది ఫర్ బేస్ బఫర్. అంటే pH pKa రెండు ఈక్వల్ అయిపోయినా, pOH pKb రెండు ఈక్వల్ అయిపోయినా, అప్పుడు ఆ బఫర్ సొల్యూషన్స్ ని బెస్ట్ బఫర్ సొల్యూషన్స్ అని అంటాం. అవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి?
నువ్వు తీసుకున్న సాల్ట్ కాన్సన్ట్రేషన్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయిపోవాలి. లేదా బేస్ బఫర్ కనుక్కోండి, సాల్ట్ అండ్ బేస్ కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ అయిపోవాలి. అప్పుడే మనకి pH pK ఈక్వల్ లేదా POH PKB ఈక్వల్. గాట్ ఇట్? అప్పుడు ఆ బఫర్ సొల్యూషన్స్ ఏమని పిలుస్తాం అంటే ద సొల్యూషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ pK వాల్యూ అండ్ pH వాల్యూ, ద సేమ్ PKB వాల్యూ ఆర్ POH వాల్యూ ఈక్వల్ గా ఉంటే such type of solutions are called as best buffer solutions అని పిలువాలి. రైట్? So what are the main applications of the buffer solutions? Let us see. To control the pH of solutions in chemical analysis. మీరు కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తే అంటే ఇంజనీరింగ్ లెవెల్కి వెళ్ళారు అనుకోండి, హార్డ్నెస్ ని ఎస్టిమేట్ చేయటం ఒకటి ఉంటుంది. హార్డ్నెస్ ఆఫ్ వాటర్, వాటర్ లో ఉండే హార్డ్నెస్ ని నువ్వు ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. అందులో మనం ఏం చేస్తాం, వీ నీడ్ టు యాడ్ ద బఫర్ సొల్యూషన్. బఫర్ సొల్యూషన్ వేయాలి మనం. ఎందుకు వేయాలి అంటే you need to maintain the constant pH 10 throughout the experiment. ఎక్స్పెరిమెంట్ అంతా కూడా అంటే కెమికల్ అనాలిసిస్ లో కానీ, ఇండస్ట్రియల్ సింథసిస్ లో కానీ, ఏమైనా రియాక్షన్స్ లో కానీ, కెటలిటిక్ రియాక్షన్స్ లో కానీ, ఎంజైమ్ కెటాలిసిస్ అలాంటి వాటిల్లో pH ని కాన్స్టెంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎంతైనా అవ్వచ్చు. నేను చెప్తుంది హార్డ్నెస్ ఆఫ్ వాటర్ లో 10 మెయింటైన్ చేయాలి. 10 మెయింటైన్ చేయాలి అని అంటే యూ నీడ్ టు యాడ్ ద బఫర్ సొల్యూషన్. బేస్ బఫర్ వేస్తాం ఇందులో. pH 10 అంటే మోర్ దాన్ 7 కదా, మోర్ దాన్ 7 to 14 అంటే దే ఆర్ ఆల్ బేసెస్. కాబట్టి బేసిక్ నేచర్ మెయింటైన్ చేయాలి అంటే బేస్ బఫర్ వేయాలి. ఇందులో మనం అమ్మోనియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్ వేస్తే త్రూఅవుట్ ద ఎక్స్పెరిమెంట్ ఇట్ మెయింటైన్స్ ద కాన్స్టెంట్ pH. లేకపోతే మనకి రిజల్ట్ రాదు, కాంప్లెక్సెస్ ఫార్మ్ అవ్వవు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని ఎస్టిమేట్ చేసేటప్పుడు. అందుకని pH షుడ్ బి ఈక్వల్ టు 10 త్రూఅవుట్ ద ఎక్స్పెరిమెంట్ వైల్ యు ఆర్ డిటర్మైనింగ్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగా pH మారకుండా ఎక్కడెక్కడైతే అవసరమో ఆ ప్లేసుల్లో ఈ బఫర్ సొల్యూషన్స్ అప్లై చేస్తూ ఉంటాం. వాటర్ సాఫ్టనింగ్ ప్రాసెస్ అదే చెప్పాను కదా ఇప్పుడు, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ లో అలాగే వాటర్ సాఫ్టనింగ్ ప్రాసెస్ లో కూడా మనం యూజ్ చేస్తాం. బయోకెమికల్ ప్రాసెస్, బయోకెమికల్ అంటే బయోలాజికల్ మ్యాటర్ కెమికల్ ఎనర్జీని జనరేట్ చేయడం. అలాంటి బయోకెమికల్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయంటే మన బాడీలో జరిగే ప్రాసెస్ కూడా ఇట్ రిక్వైర్స్ అంటే బయోలాజికల్ మ్యాటర్, బయాలజీ రిలేటెడ్ గా ఏమైనా కెమికల్ ప్రాసెస్ ఉంటే, అంటే ఇప్పుడు ఇందాక రాసాం కదా ఎంజైమ్ కెటాలిసిస్ అని అన్నాం, అలాగే బ్లడ్ గురించి చెప్తున్నాం. దీస్ ఆర్ ఆల్ బయోకెమికల్ ప్రాసెస్. So these biochemical process also requires this buffer solutions. Okay, ikkadto overall buffer solutions complete అయిపోయింది. Right, coming to the next concept that is very important, it is hydrolysis of salt. Salt hydrolysis అంటారు సింపుల్ గా దీన్ని. సాల్ట్ హైడ్రాలసిస్. సాల్ట్ అంటే సాల్ట్ ని హైడ్రోలైజ్ చేయాలి. హైడ్రోలైజ్ చేయటం అంటే అర్థం ఏంటి, సాల్ట్ ని తీసుకొచ్చి ఇందులో పడేయాలి, వాటర్ లో పడేయాలి. సాల్ట్ ని ఎప్పుడైతే వాటర్ లో పడేసావో ఇట్ విల్ గెట్స్ అయోనైజ్డ్. క్యాటయాన్ కింద యానియాన్ కింద విడిపోతూ ఉంటుంది అనమాట సాల్ట్ అనేది. సో ద టెండెన్సీ ఆఫ్ యానియాన్ ఆర్ క్యాటయాన్ ఆర్ బోత్ ఆఫ్ ఎ సాల్ట్ టు రియాక్ట్ విత్ వాటర్ ఇన్ aqueous solution to giving H+ and OH- or both ions is known as salt hydrolysis. అంటే ఒక సాల్ట్ ని వాటర్ లో పడేసిన తర్వాత ఒక పాజిటివ్ అయాన్ రావాలి, ఒక నెగిటివ్ అయాన్ రావాలి. ఇన్ జనరల్ పాజిటివ్ అయాన్ మీన్స్ H+, ఇన్ జనరల్ నెగిటివ్ అయాన్ మీన్స్ OH. ఒక్కోసారి H+ వస్తూ ఉంటుంది సాల్ట్ నుంచి, ఒక్కోసారి OH- వస్తుంది, ఒక్కోసారి రెండు కూడా రావచ్చు. అలా వస్తేనే ఆ సాల్ట్ హైడ్రోలైజ్ అయింది అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ as సాల్ట్ హైడ్రాలసిస్ అని చెప్తాం. చూడండి కొన్ని సాల్ట్స్ ఉంటాయి, దే ఆర్ ఫార్మింగ్ బై స్ట్రాంగ్ యాసిడ్స్ విత్ స్ట్రాంగ్ బేసెస్. ఇలా కూడా రావచ్చు కదా సాల్ట్. కానీ కొన్ని ఉంటాయి స్ట్రాంగ్ యాసిడ్ విత్ వీక్ బేస్. ఏదైనా ఒక యాసిడ్ ఒక బేస్ కలిస్తే ఖచ్చితంగా సాల్ట్ వస్తుంది. కొన్ని సాల్ట్స్ ఉంటాయి దే ఆర్ కమింగ్ ఫ్రమ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అంటే నువ్వు ఒక సాల్ట్ ని ఫార్మ్ చేయాలి అని అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కానీ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కానీ, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కానీ, వీక్ యాసిడ్ వీక్ బేస్ తో వస్తాయా? రెండు వీక్ అనుకోండి, రెండు అసలు డిసోసియేట్ అవ్వవు. వీక్ అంటే ఏంటి, వీక్ యాసిడ్ కి స్ట్రాంగ్ యాసిడ్ కి తేడా ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ కెన్ డిసోసియేట్స్ కంప్లీట్లీ బట్ వీక్ యాసిడ్ కెన్ నాట్ డిసోసియేట్స్ కంప్లీట్లీ. రెండు అన్డిసోసియేషన్ అయ్యేటప్పుడు that particular, yeah, very good Pavani, no,
వీక్ యాసిడ్ వీక్ బేస్ తో మనకి ఎట్టి పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ రావు, ఛాన్సెస్ ఉండవు మనకి. ఓకే, ఎనీవే. Suppose if you take the salt which is coming from a strong acid and strong base, అప్పుడు కూడా మనకి దీస్ ఆర్ నాట్ హైడ్రలైజ్డ్, రెండు స్ట్రాంగ్ కదా, కాబట్టి పూర్తిగా డిసోసియేట్ అయిపోతాయి, మళ్ళీ కలిసిపోయి మళ్ళీ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే అలా ఉండిపోతుంది. దే ఆర్ నాట్ గెటింగ్ హైడ్రలైజ్డ్, దే విల్ నాట్ ఫార్మ్స్ ఎనీ H+ ions అండ్ OH- ions, బికాస్ చూడండి ఒకసారి, ఒక స్ట్రాంగ్ యాసిడ్ ఒక స్ట్రాంగ్ బేస్ కంబైన్ చేస్తున్నా. స్ట్రాంగ్ యాసిడ్ వాటర్ లో ఎవరిని ఇస్తుంది? H+Cl-, నో డౌట్. ఇది ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? Na++OH- కదా. ఇప్పుడు ఏమవుతుంది? దిస్ విల్ ఫార్మ్స్ NaCl ప్లస్ H2O. బట్ ఎప్పుడైతే నేను స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసామో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్డిసోసియేటెడ్. అంటే అర్థం ఏంటి? ఇందులోంచి H+ కానీ OH- కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో రావు. రాకపోతే ఇంకెక్కడ హైడ్రలైజ్ అయినట్టు? హైడ్రాల్స్ అవ్వాలంటే ఇందాక ఏం చెప్పాం? సాల్ట్ హైడ్రాల్స్ అంటే సాల్ట్ ని వాటర్ లో డిజాల్వ్ చేసిన తర్వాత అది H+ కానీ OH- కానీ ప్రొడ్యూస్ చేస్తే, లేదా రెండింటిని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని సాల్ట్ హైడ్రాల్స్ అని. రెండు స్ట్రాంగ్ తీసుకోవటంలో ఏమవుతుందంటే H+ OH- మళ్ళీ కలిసిపోయి అన్డిసోసియేటెడ్ వాటర్ మాలిక్యూల్ ఫార్మ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ది సాల్ట్స్ యాక్చువల్లీ ఈజ్ న్యూట్రల్. మరి నాట్ హైడ్రలైజ్డ్ అన్నా అంటే న్యూట్రల్ అయిపోతుంది. pH is equal to 7. పర్ఫెక్ట్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వల్ల వచ్చే సాల్ట్ తాలూకా pH ఎంత? 7. ఇట్ ఈస్ ఇన్ విచ్ కండిషన్? న్యూట్రల్ కండిషన్. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl ప్లస్ వీక్ బేస్ అంటే NH4OH. ఈ రెండు కలిపామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, NH4Cl ప్లస్ H+ అండ్ OH-. ఇప్పుడు దీని నుంచి డిసోసియేట్ అయ్యే OH- ions తగ్గిపోతాయి, బికాస్ అమ్మోనియం అయాన్స్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇస్ వీక్ బేస్, కాబట్టి అది డిసోసియేట్ నేచర్ తక్కువ, కాబట్టి OH తక్కువ వస్తుంది. బట్ HCl మాత్రం స్ట్రాంగ్ కదా, కాబట్టి ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ H+ అలా వదిలేస్తూ ఉంటుంది వాటర్లో. అంటే వాటర్కి ఏ నేచర్ వచ్చేస్తుంది అన్న చెప్పండి? acidic nature will be increases because here the acid is strong, base is weak. అర్థమవుతుందా? రైట్, చూడండి, in these salts cation only is getting hydrolyzed. ఏ క్యాటియాన్? అది కూడా H+ అన్నమాట. క్యాటియాన్ హైడ్రాలసిస్ జరుగుతుంది ఇందులోని. ది సాల్ట్స్ aqueous solution is acidic due to the presence of excess H+ ions. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇందాకదే స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ తీసుకుందాం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl, వీక్ బేస్ అంటే NH4OH కదా. ఇది కంప్లీట్ గా డిసోసియేట్ అయిపోయి H+ Cl- ఇస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ అయోనైజెస్ కంప్లీట్లీ. కంప్లీట్ గా అయనైజ్ అవ్వదు, పార్షియల్ గానే అయనైజ్ అవుతుంది. పార్షియల్ గా అయనైజ్ అయిందంటే దీని నుంచి వచ్చే OH- ions అనేవి తగ్గిపోతాయి, ఇట్ విల్ బి రెడ్యూస్డ్. మరి ఎవరు పెరిగిపోతున్నారు? వాటర్ లో H+ ions పెరిగిపోతాయి, కాబట్టి వాటర్ కి ఏ నేచర్ వచ్చేస్తుంది? ఎసిడిక్ నేచర్ వచ్చేస్తుంది. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఆబ్జెక్టివ్ లో, ఒక స్ట్రాంగ్ యాసిడ్ ని ఒక వీక్ బేస్ తో కలిపితే వచ్చే aqueous సొల్యూషన్ తాలూకా నేచర్ ఏంటి అని అంటాడు. ఏ నేచర్? ఎసిడిక్ నేచర్, బికాస్ హియర్ వీఆర్ టేకింగ్ ద స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. ఓకే, అందుకనే pH వాల్యూ అనేది less than 7 కన్నా తక్కువ ఉంటుంది. pH వాల్యూ 7 కన్నా తక్కువ ఉంటుంది. వెరీ గుడ్. ఎగ్జాంపుల్స్ చూడండి, NH4Cl అంటే HCl నుంచి వచ్చింది, ఇది HCl నుంచి, సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చింది, సల్ఫ్యూరిక్ యాసిడ్. వాటి రెస్పెక్టివ్ బేసెస్ మాత్రం వీక్, ఇవి మాత్రం స్ట్రాంగ్. ఓకే, సో స్ట్రాంగ్ యాసిడ్స్ వీక్ బేసెస్ నుంచి వచ్చేది ఎసిడిక్ నేచరు. మరి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి ఎవరు వస్తారు తెలుసు మీకు? వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ వచ్చే aqueous సొల్యూషన్ కి ఏ నేచర్ ఉంటుంది? వీక్ యాసిడ్ కి ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను, స్ట్రాంగ్ బేస్ కి ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. యా, చెప్తున్నారా? బేసిక్ నేచర్, వెరీ గుడ్ పావని, కరెక్ట్. స్ట్రాంగ్ బేస్ కి ఒక ఎగ్జాంపుల్ NaOH. This is strong base, this is weak acid. Strong base can dissociate into Na+ and OH-, but this cannot be dissociates into, ఇక్కడ H+ ions కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, బికాజ్ ఇట్ కెనాట్ డిసోసియేట్స్ కంప్లీట్లీ. అందుకని ఎవరి కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది? OH- ion కాన్సంట్రేషన్ విల్ బి ఇంక్రీజ్డ్, సో ఇట్ విల్ బికమ్స్
basic in nature. So when you dissolve or when you add the salt which is coming from weak acid and strong base, so salt తీసుకున్న example చూడండి సార్, సోడియం ఎసిటేట్, సోడియం కార్బోనేట్, KCN, K2CO3 ఇవన్నీ దేని నుంచి వస్తాయి నాన్న? యాసిడ్ వీక్, బేస్ స్ట్రాంగ్, ఆ రెండు కంబైన్ చేస్తే వచ్చిన సాల్ట్లు ఇవన్నీ. వీటిని వాటర్లో కానీ పడేస్తే ఏ నేచర్ వస్తుంది వాటర్కి? వాటర్ మే హ్యావ్ బేసిక్ నేచర్, వాటర్కి బేసిక్ నేచర్ వస్తుంది అని అంటాం. ఓకే, సో ఇందులో ఏ హైడ్రాలసిస్ జరుగుతుంది? యానియానిక్ హైడ్రాలసిస్ జరుగుతుంది. యానియానిక్ హైడ్రాలసిస్. మళ్ళీ pH వాల్యూ ఎలా ఉంటుంది? pH ఈజ్ గ్రేటర్ దాన్ 7, ఎందుకంటే బేసిక్ కదా, కాబట్టి 7 కన్నా ఎక్కువ ఉంటుంది అంతే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మనకి. KH ఈక్వల్స్ టు, అంటే H అంటే హైడ్రాలసిస్, హైడ్రాలసిస్ కాన్స్టెంట్ అనమాట. K అంటే కాన్స్టెంట్ అక్కడ. KW గురించి చెప్పాను మీకు ఇంతకుముందు, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని, బై KB అంటే బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్. అలాగే KH ఈక్వల్స్ టు KW బై KA అని కూడా రాసుకోవచ్చు. KB ఎప్పుడు? వీక్ బేస్ అయినప్పుడు. KA ఎప్పుడు? వీక్ యాసిడ్ అయినప్పుడు. ఓకే, వీక్ యాసిడ్ అయినప్పుడు ఇది, వీక్ బేస్ అయినప్పుడు అది, అలా రాసుకోవచ్చు అనమాట మనం. ఓకే, ఇక్కడ H కు ఒక ఫార్ములా ఉంటుంది. H ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ సాల్ట్ హైడ్రలైజ్ బై టోటల్ సాల్ట్ టేకెన్. మొత్తం ఎంత తీసుకున్నాం, అది ఎంత హైడ్రలైజ్ అయింది చేస్తే మనకి H వాల్యూ వస్తుంది. ఓకే, సో ఆ H వాల్యూకి ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ √KH/C. దీన్ని యూజ్ చేసి మనం H ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. pH కావాలనుకోండి, ఇదంతా మీరు మర్చిపోండి, దీన్ని మర్చిపోండి, ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి. సో ఫర్ ద salts which are coming from strong acid and weak base, చూడండి strong acid and weak base ఉందనుకోండి, strong acid with weak base వీక్ అయినప్పుడే మనకి KBలు వస్తాయి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్, దీని తాలూకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ కావాలి. ఇది ఎసిడిక్ నేచర్ ఉంటుంది కదా, వీక్ బేస్ అన్నామంటే ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ అంటే ఏ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కన్సిడర్ చేయాలి? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కన్సిడర్ చేయాలి. 7 minus half log C minus half pKb అనేది మన ఫార్ములా. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఫర్ ఎ సాల్ట్ కంటైనింగ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఓకే, రివర్స్ చూద్దాం. యాసిడ్ వీక్ అనుకోండి, KH ఈక్వల్స్ టు KW బై KA రాస్తాం. H ఈక్వల్ సేమ్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ KW or KH, స్క్వేర్ రూట్ ఆఫ్ KH బై C. దీనికి ఏ నేచర్ ఉంటుందని చెప్పాము? దేని నుంచి వచ్చింది ఇది? వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, అంటే బేసిక్ నేచర్ ఇది. బట్ యాసిడ్ ఈజ్ వీక్. వీక్ యాసిడ్కే మనకి ఏముంటాయి? KA KBలు ఉంటాయి. వీక్ యాసిడ్కి మాత్రమే KA KBలు ఉంటాయి. ఇక్కడ KA రాసుకోవాలి మనం. KA మీన్స్ ఇట్ ఈస్ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. ఓకే, రైట్. సో చూడండి, యాసిడ్ వీక్ కదా, యాసిడ్ వీక్ కదా, స్ట్రాంగ్ బేస్ కదా. స్ట్రాంగ్ బేస్ అంటే ఆక్వస్ సొల్యూషన్కి ఏ నేచర్ వచ్చినట్టు? బేసిక్ నేచర్ వచ్చేసినట్టు. కాబట్టి బేసిక్ నేచర్ అన్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- రాయాలి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- ఇజ్ ఈక్వల్ టు ఇది మర్చిపోండి, ఇది గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అంటే ఇక్కడ pH ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. దిస్ వన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఈక్వల్స్ టు దిస్ మచ్, ఇలా డిరైవ్ చేసిన తర్వాత ఫైనల్లీ యూ గాట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- ఈక్వల్స్ టు 7 ప్లస్ హాఫ్ pKa ప్లస్ హాఫ్ log C. Okay, this is not concentration of OH-, it is pH. See here, 7 plus half pKa plus half log C అని రాసుకుంటాం. మరి రెండు వీక్లు తీసుకుంటే, రెండు స్ట్రాంగ్లు తీసుకుంటే ఏం జరగలే. ఎందుకు? రెండు స్ట్రాంగ్స్ తీసుకోవటం వల్ల ఏం జరిగింది మనకి? పూర్తిగా అన్డిసోసియేటెడ్ వాటర్ మాలిక్యూల్స్ వచ్చాయి. అంటే అక్కడ క్యాటియన్ కానీ యానియన్ కానీ హైడ్రోలైజ్ అవ్వలా. ఓకే, బట్ అవ్వలేదు అక్కడ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, రెండు వీక్స్ తీసుకున్నారు అనుకోండి,
బోత్ క్యాటియాన్ యానియాన్ రెండు కూడా ఏమవుతున్నట్టు ఇక్కడ హైడ్రోలైజ్. వీక్ యాసిడ్ ఉంటే వీక్ యాసిడ్ క్యాటియాన్ హైడ్రోలైజ్ అయింది, వీక్ బేస్ ఉంటే యానియాన్ హైడ్రోలైజ్ అయినట్టు. మరి వీక్ యాసిడ్ వీక్ బేస్ రెండు ఉంటే క్యాటియాన్ యానియాన్ రెండు కూడా హైడ్రోలైజ్ అయినట్టే అని మీనింగ్. ఓకే, అయితే ఇప్పుడు మనకి సాల్ట్స్ ఇంతకి వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ సాల్ట్స్ అంటే ఎవరు అమ్మోనియం ఎస్టేట్, అమ్మోనియం కార్బోనేట్, అమ్మోనియం బైకార్బోనేట్ ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి. ఇలాంటి వాటిని వాటర్ లో పడేస్తే ఎసిడిక్ నేచర్ వస్తుందా, బేసిక్ నేచర్ వస్తుందా, అసలు రాదా? అంటే ది సాల్ట్స్ aqueous solution is either acidic or basic or neutral. దేనిపై డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద బేస్ ఫార్మింగ్ ద హైడ్రాలిసిస్. ఏ యాసిడ్ ఫార్మ్ అయింది, ఏ బేస్ ఫార్మ్ అయింది, దాని తాలూకా స్ట్రెంగ్త్ అంటే కాన్సన్ట్రేషన్, దాని కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ యాసిడ్ ఎక్కువ అనుకోండి, అప్పుడు ఎసిడిక్ అయిపోతుంది. డిసోసియేషన్ కెపాసిటీ కాన్స్టెంట్ ఆఫ్ బేస్ ఎక్కువ అనుకోండి, దట్ ఈస్ బేసిక్. రెండు ఈక్వల్ అనుకోండి, ఆ సొల్యూషన్ న్యూట్రల్ అయిపోతుంది. అంతే, చాలా ఈజీ ఇది. వీక్ యాసిడ్ వీక్ బేస్ రెండు కలిసి వచ్చే సాల్ట్ వాటర్లో పడేసాను నేను. వీక్ యాసిడ్ని వీక్ బేస్ని కలిపిన తర్వాత సాల్ట్ వచ్చింది నా దగ్గర. ఆ సాల్ట్ని వాటర్లో పడేస్తే aqueous సొల్యూషన్కి ఏ నేచర్ ఉంటుందని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు నాకు అడగాలి తిరిగి, సార్ ఏ నేచర్ అన్నది మేము ఎలా చెప్తాం సార్, మీరు చెప్పండి, అది కేఏ వాల్యూ కేబీ వాల్యూ రిలేషన్ చెప్తే నేను చెప్తాను సార్ అని చెప్పాలి. వీక్ యాసిడ్కి కేఏ వాల్యూ ఉంటుంది, వీక్ బేస్కి కేబీ వాల్యూ ఉంటుంది. రైట్, వీక్ యాసిడ్ హ్యాస్ కేఏ వాల్యూ, వీక్ బేస్ హ్యాస్ కేబీ వాల్యూ. కేఏ కేబీ రిలేషన్ బట్టి అది ఎసిడిక్ గా బేసిక్ గా న్యూట్రల్ అని చెప్పేయచ్చు. ఇప్పుడు చూసాము, గాట్ ఇట్. సో ఇక్కడతో వీక్ యాసిడ్ వీక్ బేసెస్ కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా అయిపోయింది. ఇందాక మనం KH కి ఏం రాసాం, KW/KA ఇఫ్ యు ఆర్ టేకింగ్ వీక్ యాసిడ్, KW/KB ఇఫ్ యు ఆర్ టేకింగ్ వీక్ బేస్. బట్ ఇప్పుడు ఈ కండిషన్ లో ఏం తీసుకున్నాం, రెండు వీక్ తీసుకున్నాం కదా, వీక్ యాసిడ్ వీక్ బేస్. అప్పుడు KH ఎలా ఉంటుంది, రెండు రాసేయాలి, KKB, KW/KA into KB. KH అంటే హైడ్రాలిసిస్ కాన్స్టెంట్ తెలుసు, ఇట్ ఇస్ అయానిక్ ప్రొడక్ట్. అయానిక్ ప్రొడక్ట్ వాల్యూ ఎంత, 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. నిన్న చెప్పాను నేను లాస్ట్ క్లాస్ లో, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. అయానిక్ ప్రొడక్ట్ KW is equal to concentration of H plus into concentration of OH minus. గుర్తుపెట్టుకోవాలి, 25 degrees Celsius దగ్గర అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేది 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ ఉంటుంది. దీని నుంచి చూడండి pH వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, 7 + ½ pK + ½ pK. ఓకే, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎస్, లాస్ట్ కాన్సెప్ట్కి వచ్చేస్తున్నాం మనం, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండ్ కామన్ అయాన్ ఎఫెక్ట్. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. అయితే ఆబ్జెక్టివ్స్ లో ఎన్నిసార్లు అడిగాడో లెక్కలేదు. ఐఎమ్ గివింగ్ 5 స్టార్ రేటింగ్ టు దిస్. చాలా ఇంపార్టెంట్ ఇది అసలు మనకి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఏదైనా ఒక సాల్ట్ తీసుకొచ్చి సాల్యుబుల్ చేస్తే, నాట్ ఓన్లీ ద సాల్ట్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ ద సబ్స్టాన్స్, జనరల్ గా మనం సాల్ట్ ని తీసుకుంటాం. సాల్టే కదా వాటర్ లో డిజాల్వ్ అవుతుంది, మీతో డిజాల్వ్ అవ్వచ్చు అవ్వచ్చు. సాల్ట్ మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ డిసోసియేట్స్, డిజాల్వ్ అండ్ అయనైజెస్. సో ఒక సాల్ట్ ని తీసుకొచ్చి వాటర్ లో పడేస్తే అది కానీ అయోనైజ్ అయితే ఆ అయాన్స్ తాలూకా ప్రొడక్ట్ ని సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటాం. వాటర్ లో ఉండే అయాన్స్ తాలూకా ప్రొడక్ట్ ని అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని పిలవాలి. ఇది సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటాం ఆఫ్ సాల్ట్. ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ తీసుకున్నాం, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అంటే, స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటే 100% సాల్యుబుల్ అయిపోదు, ఇది కొంచెం కలిసి కొంచెం కరగకుండా ఉంటుంది, కొంత డిజాల్వ్ అవుతుంది కొంత డిజాల్వ్. అలాంటి సాల్ట్ తీసుకుంటే ఇవ్వండి, కరగదు అంటానికి అంటే డిజాల్వ్ అవ్వదు అంటానికి దిస్ ఇస్ ద మెయిన్ ఐడెంటిఫికేషన్. పార్షియల్ డిజాల్వింగ్ ఇస్ కాల్డ్ as స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అని అనమాట అర్థం. ఏబి ఫస్ట్ ఏమవుతుంది, A+B- గా డిసోసియేట్ అయింది చక్కగానే, కానీ A+B- మళ్ళీ కలిసిపోయి ఎవరిని ఇచ్చేయి, ఏబిని ఫార్మ్ చేసేసాయి. మళ్ళీ ఏబిని ఫార్మ్ చేసి అంటే మీనింగ్ ఏంటి, అసలు పూర్తిగా డిసోసియేట్ అవ్వలేదని, అంతే కదా. దాన్ని స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అంటాం. దానికి ఇప్పుడు నాకు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కావాలి.
AXBY అనేది ఒక సాల్ట్ అనుకోండి, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అనుకోండి. ఈక్విలిబ్రియం లో ఉంది అని అర్థం. వెరీ గుడ్. AXBY అనేది ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అయితే ఇది ఎలా డిసోసియేట్ అవుతుంది? చాలా మందికి రాదు, ఇది తెలుసుకోలేదు, చాలా మంది తెలుసుకోరు కూడా. కానీ తెలుసుకుంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ. డిసోసియేట్ అవటం ఎలా డిసోసియేట్ అవుతుందో చెప్తున్నా చూడండి. లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ట్రై చేయండి మీరు. ఇఫ్ యూ టేక్ మెగ్నీషియం క్లోరైడ్, హౌ ఇట్ విల్ అయోనైజెస్, ఎలా అయాన్స్ కింద విడిపోతుందో చెప్పండి ఎవరైనా తొందరగా. మెగ్నీషియం క్లోరైడ్ ఎలా అయోనైజ్ అవుతుంది? ఇలా రాయడం వస్తే మీకు అయోనైజేషన్ వచ్చినట్టే. Mg2 ప్లస్ 2Cl మైనస్, 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2Cl మైనస్. ఓకే, Mg2 ప్లస్ ప్లస్ Mg ప్లస్ Cl2 మైనస్ అనేది రాసేసారు. నో, Mgకి 2 ప్లస్ 2Cl మైనస్ అని చెప్తాం. అలాగే దీన్ని విడదీస్తున్నా చూడండి, అయనైజ్ చేస్తున్నాను. X మోల్స్ ఆఫ్ A Y ప్లస్ ప్లస్ Y మోల్స్ ఆఫ్ B X మైనస్. ఇష్టంగా ఉందా? AXBY ఎలా విడదీస్తున్నాను చూడండి. A ఎన్ని మోల్స్ ఉంది? X మోల్స్. A క్రిస్ క్రాస్ Y ప్లస్ ప్లస్ B ఎన్ని మోల్స్ ఉంది? Y మోల్స్ ఉంది. Y మోల్స్ ఆఫ్ B క్రిస్ క్రాస్ X మైనస్. ఓకే, X మోల్స్ ఆఫ్ AY ప్లస్ ప్లస్ Y మోల్స్ ఆఫ్ B X మైనస్. ఇప్పుడు AlCl3 ఇచ్చాను అనుకోండి. Al3 ప్లస్ ప్లస్ 3Cl మైనస్, అలా విడదీయాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక క్యాటయాన్ వచ్చింది, ఇది ఒక యానియాన్ వచ్చింది. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసాం అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. దాన్నే మనం సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటాం. సీ హియర్, A ప్లస్ పవర్ X ఇంటూ B మైనస్ పవర్ Y ఇస్ కాల్డ్ ఎ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఓకే, దీన్ని మల్టిప్లై చేయండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ AY ప్లస్ ఇంటూ AY ప్లస్ ఇంటూ AY ప్లస్ ఇంటూ అప్ టు X అంటే పవర్ X. కాన్సన్ట్రేషన్ ఆఫ్ BX మైనస్ BX మైనస్ BX మైనస్ BX అప్ టు Y టైమ్స్ అంటే టు ద పవర్ ఆఫ్ Y. 10th లో ఉంది అది. వెరీ గుడ్. అంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. కానీ ఇది దేనికి పనికిరాదు ఇప్పుడు మనకి. ఎందుకనంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేశారు. సీ హియర్, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది కాదు, రాయలేదా? ఇందులో రాయలేదు. నెక్స్ట్ దానిలో ఇక్కడ రాయలేదు. ఎస్, ఇక్కడ కూడా రాయలేదు. యా, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సాల్యుబిలిటీ AXBY అని ఒక సాల్ట్ ఇచ్చారనుకోండి, దానికి మనం సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? AXBY అనే ఒక సాల్ట్ ఉంది, దీనికి మనం సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ KSPతో ఇండికేట్ చేస్తాం. X to the power of X, Y to the power of Y into S to the power of X plus. That's all. This is the formula to calculate the solubility product. ఇందాక మనం రాసినట్టు రాస్తే రాదు. That is only with respect to definition. But here it is the formula to calculate the solubility. So KSP కావాలంటే X power X into Y power Y into S to the power of X plus Y కదా. నేను ఇలా ఇచ్చాను, దీనికి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కావాలనుకున్నా. ఇక్కడ X వాల్యూ ఎంత? 1, Y వాల్యూ ఎంత? 2. దిస్ ఈజ్ Y, దిస్ ఈజ్ X. అంటే 1 power 1 2 power 2 into S power 1 plus 2 అంటే 4S cube. KSP is equal to ఎంత వచ్చింది? 4S cube అని వచ్చింది. 4S cube. ఇంకోటి ఇవ్వనా? Na2SO4 అని వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. Na2SO4. SO4 వన్ టైం ఏమో. So here X is 2, Y is 1. 2 power 2 into 1 power 1 into S power 2 plus 1. So 4S cube again. Solubility product is equal to 4S cube again. ఇంకొక సాల్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం క్లోరైడ్, NH4 1 Cl1. So X is 1, Y is 1. 1 power 1 into 1 power 1 into S to the power of 1 plus 1. సో అంతా 1 అయిపోయింది. S square.
So Ksp is equal to S. In all these cases, what is S? S is solubility. What is S? S means it is solubility. Enta soluble ayindi? Solubility product anta. Solubility batti solubility product cheppeyచ్చు. Ante neeku if you know the solubility and if you know the salt, you can easily find out what is solubility product. Okay. Yes. See here, ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ AB అనే మాలిక్యూల్ తీసుకున్నారు అనుకోండి. A1 B1 అంటే S స్క్వేర్, AB2 అంటే 1 2 అంటే 4S క్యూబ్. ఓకే. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? సాల్యుబిలిటీ ప్రొడక్ట్ వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఒకసారి చూడండి అడ్వాంటేజ్ ఏంటో. ఇఫ్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈస్ స్మాలర్, ఇట్ ఈస్ ఈజియర్ టు ప్రెసిపిటేట్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువ ఉంటే ప్రెసిపిటేట్ అయిపోతుంది. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎక్కువ ఉంటే ప్రెసిపిటేట్ అవుతుంది, డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. తక్కువ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఉంటే ప్రెసిపిటేట్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ లో సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ అని ఇప్పుడు మనకి ఇది నేను చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే సెకండ్ ఇయర్ లో మీకు ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్స్ చేయిస్తారు. దానిలో క్యాటయాన్ సెపరేషన్ టేబుల్ అని ఒక టేబుల్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, అలా 6 గ్రూప్స్ ఉంటాయి మొత్తం. ఆ గ్రూప్ క్యాటయాన్స్ ని సెపరేట్ చేసే టేబుల్ ఒకటి ఉంటుంది. అందులో సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్, థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెసిపిటేట్ చేస్తాం మనం. ఎలా ప్రెసిపిటేట్ వస్తే అది ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఆ క్యాటయాన్ ఎలా ప్రెసిపిటేట్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ది సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ని తగ్గిస్తాం. సాల్యుబిలిటీ తగ్గిస్తే ఏమవుతుంది? స్మాల్ గా ఈజీ టు ప్రెసిపిటేట్, తొందరగా ప్రెసిపిటేట్ అయిపోతుంది. అప్పుడు మనకు అది ఉంది అని అర్థమైపోతుంది, ఏ క్యాటయాన్ ఉందో తెలిసిపోతుంది. జనరల్ గా సెకండ్ లోని, థర్డ్ లోని, ఫోర్త్ లోని ఇలాంటి వాటిలో మనం సెపరేట్. ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ కూడా అంతే, దే విల్ గెట్ ప్రెసిపిటేటెడ్. కొన్ని సబ్స్టాన్సెస్ యాడ్ చేసి, ఇప్పుడు చూడండి అమ్మోనియం క్లోరైడ్, బై ద ఎడిషన్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్, హైడ్రాక్సైడ్ కార్బోనేట్ ఇలాంటివి యాడ్ చేస్తే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తగ్గిపోతుంది. సాల్యుబిలిటీ తగ్గంగానే ప్రెసిపిటేట్ అయిపోతాయి. నిన్న ప్రెసిపిటేట్ అయింది ఎప్పుడో మనకు అర్థమైపోతుంది, ఆ క్యాటయాన్ ఉందన్నమాట అని అర్థం, లేకపోతే లేదని రాస్తాం. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మరి ప్రెసిపిటేట్ అవ్వదు. ప్రెసిపిటేట్ అవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఆర్ ఫోర్త్, వాట్ ఎవర్ ఇట్ మే. Got it? Coming to the next one. Last one is common ion effect. చాలా ఇంపార్టెంట్ కామన్ ఐన్ ఎఫెక్ట్. జనరల్ గా కామన్ ఐన్ ఎఫెక్ట్స్ బఫర్ సొల్యూషన్ లాంటి సొల్యూషన్స్ లో వర్క్ అవుతుంటాయి. ఎందుకంటే బఫర్ సొల్యూషన్ లో ఒక వీక్ యాసిడ్, ఒక సాల్ట్, ఆ సాల్ట్ దేని నుంచి వస్తుందని చెప్పాను, ఇదే వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ కలిసి వస్తుందని అన్నాను. అంటే అప్పుడు కామన్ అయాన్స్ ఉంటాయి. సాల్ట్ లో ఉండే అయాన్, వీక్ బేస్ లో ఉండే అయాన్ రెండు ఒకటాయి. చూడండి ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అమ్మోనియం హైడ్రాక్సైడ్ కి అమ్మోనియం క్లోరైడ్ కలిపాను. అమ్మోనియం హైడ్రాక్సైడ్ కి అమ్మోనియం క్లోరైడ్ యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ వీక్ బేస్, యు నో ఇట్ ఈస్ ఎ సాల్ట్. వీక్ బేస్ ఎప్పుడు పార్షియల్ అయనైజే, కంప్లీట్ అయనైజేషన్ ఉండదు. ఇవి కలిసిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. ఇది డిసోసియేట్ అవుతుంది, 100% డిసోసియేట్ అయిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ ఎ సాల్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐఎమ్ యాడింగ్ ద అమ్మోనియం క్లోరైడ్ టు అమ్మోనియం హైడ్రాక్సైడ్. అమ్మోనియం క్లోరైడ్ ని అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే ఏమైంది? ద అమ్మోనియం అయాన్స్ విల్ బి ఇంక్రీజెస్. అంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఇట్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అకార్డింగ్ టు లీ షాట్లియర్. బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే అసలు అమ్మోనియం హైడ్రాక్సైడ్ కొంచెం కూడా డిసోసియేట్ అవ్వకుండా నువ్వు దానిలో ఉండే కామన్ అయాన్ వేయచ్చు. ఇక్కడ కామన్ అయాన్ చూడండి, ఎవరు కామన్ అయాన్? అమ్మోనియం అయాన్. ది అయోనైజేషన్ ఆఫ్ ఎ వీక్ ఎలక్ట్రోలైట్ డిక్రీజెస్. వీక్ ఎలక్ట్రోలైట్ అయనైజ్ అవ్వాలనుకుంటూ ఉంటుంది, కానీ ఇది వేయటం వల్ల, కామన్ అయాన్ ఉండే ఒక సాల్ట్ వేయటం వల్ల తగ్గిపోతుంది, మరి డిసోసియేట్ అవుతుంది. బై ద ఎడిషన్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ హ్యావింగ్ an ion common with the weak electrolyte. ఆ వీక్ ఎలక్ట్రోలైట్ కి నువ్వు యాడ్ చేస్తున్న స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కి రెండింటికి కూడా కామన్ గా ఒక అయాన్ ఉండాలి. ఇలాంటిది మనం యాడ్ చేస్తే అప్పుడు ఆ వీక్ ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో, వీక్ బేస్ అయితే వీక్ బేస్, వీక్ యాసిడ్ అయితే వీక్ యాసిడ్, అవి మరి అయనైజ్ అయ్యే ఛాన్సెస్ మరి ఉండవు.
That's all. See, ammonium hydroxide ionization will be decreases by the addition of ammonium chloride. Ammonium chloride is తగ్గిపోయింది. దీన్నే కామన్ అయిన ఎఫెక్ట్ అంటాం. ఎసిటిక్ యాసిడ్ తీసుకోండి, ఈ రెండు చూడండి. ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటే వీక్గా అయనైజ్ అవుతుంది, వెరీ వీక్గా అయనైజ్డ్. అది కూడా ఇంకా తగ్గించాలంటే దానికి ఎవరిని కలిపేయాలి? HCl కలిపేస్తే ఎవరు కామన్ అయిపోయారు ఇక్కడ? దీస్ టూ H+ ions ఆర్ కామన్. అప్పుడు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. సో ఇట్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్. కాబట్టి ఇంక ఎసిటిక్ యాసిడ్ మరి అయనైజ్ అవ్వదు అసలు. ఆల్రెడీ ఇది వీక్ అయనైజ్డ్, అసలు ఆ కొంచెం కూడా మరి అయనైజ్ అవ్వదు. ఈ కామన్ అయాన్ ఉండే వేరే సబ్స్టాన్స్ యాడ్ చేస్తే. ఓకే, సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం కామన్ అయాన్ ఎఫెక్ట్ ని? కామన్ అయాన్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్, అలాంటి వాటిని మనం సెపరేట్ చేయాలనుకోండి, ప్యూరిఫై చేసి సెపరేట్ చేసేయాలనుకోండి బై పాసింగ్ ద డ్రై HCl గ్యాస్. ఇంప్యూర్ సాల్ట్ సొల్యూషన్ లోకి డ్రై HCl పంపించాం అనుకోండి, సాల్ట్ సొల్యూషన్ మీన్స్ NaCl. NaCl అయనైజ్ అవుతూ ఉంటుంది, Na+ కింద Cl- కింద. మనం పంపిస్తుంది HCl, H+Cl-. ఈ రెండింటిలో Cl- కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి మరి NaCl మరి డిసోసియేట్ అవ్వదు, అంటే సోడియం క్లోరైడ్ అలా సెపరేట్ అయిపోతుంది. ప్యూరిఫై చేయొచ్చు మనం, సోడియం క్లోరైడ్ సెపరేట్ చేసేయచ్చు, బట్ డిసోసియేట్ అవ్వకుండా అన్నమాట. ఓకే, ప్రెసిపిటేషన్ ఆఫ్ సోప్ బై యాడింగ్ ఏ కామన్ సాల్ట్. మీరు ఇంట్లో రేపు ట్రై చేయండి, లేకపోతే ఈరోజే ట్రై చేయండి. సోప్ తీసుకుని దానికి కామన్ సాల్ట్ యాడ్ చేయండి, సోప్ అంతా ప్రెసిపిటేట్ అయిపోతుంది. వాటర్లో సోప్ బాగా కలిపేయండి, సోప్ వాటర్ రెడీ అవుతుంది. దానికి ఈ మాత్రం సాల్ట్ కొంచెం వేసేయండి, ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసారనుకోండి, సోప్ విల్ టోటల్ గెట్స్ ప్రెసిపిటేట్స్ అవుట్, విల్ సెడిమెంట్స్, విల్ కోయాగులేట్స్, మొత్తం కోయాగులేట్ అయిపోతుంది. సోప్ సొల్యూషన్ నుంచి వచ్చేసి మొత్తం సోప్ అంతా సెపరేట్ అయిపోతుంది అనమాట. సో ప్రెసిపిటేషన్ ఆఫ్ సోప్ బై యాడింగ్ ఏ కామన్ సాల్ట్. మీరు చేయొచ్చు ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఇంకెక్కడ వాడతాం? కంప్లీట్ ప్రెసిపిటేషన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఇంటూ సిల్వర్, బేరియం సల్ఫేట్ ఇంటూ బేరియం 2+ సొల్యూషన్స్ రెస్పెక్టివ్. సెపరేట్ చేసేయచ్చు వాటి. క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్యాటయాన్స్ చెప్పాం కదా, ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలాంటి క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు దాన్ని, గ్రూప్ సెపరేషన్ టేబుల్. అందులో మనం ప్రెసిపిటేట్ చేయాలి అని అంటే కామన్ అయిన ఎఫెక్ట్ ఉండేది ఏదో ఒకటి వేయాలన్నమాట. వేస్తే ఆటోమేటిక్గా ప్రెసిపిటేట్ అయిపోతుంది. ఇట్ విల్ కంట్రోల్ దేర్ H+ ion కాన్సన్ట్రేషన్ బఫర్ సొల్యూషన్. ఎందుకు? ఇది ఒక బఫర్ మనకు తెలుసు. H+ ion కాన్సన్ట్రేషన్ కంట్రోల్ చేయగలదు. కామన్ అయిన ఎఫెక్ట్ ఉంటే మరి డిసోసియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ దిస్, ఇందులో H+ ion డిసోసియేట్ అవ్వాలని ట్రై చేస్తుంటుంది, కానీ కామన్ అయాన్ ఎస్టేట్ అయాన్ ఉంది, ఇందులోనే ఎస్టేట్ ఉంది, ఇందులో ఎస్టేట్ ఉంది, కాబట్టి మరి దీని డిసోసియేషన్ స్టాప్ అయిపోతుంది, అంటే H+ ion కంట్రోల్ అయినట్టు అన్నమాట. అర్థమైంది కదా? అలాగే ఇంకా మరి గ్రూప్స్ గురించి ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదంటున్నా నేను. గ్రూప్ సెపరేషన్ టేబుల్లో థర్డ్ గ్రూప్ కానీ, ఫోర్త్ గ్రూప్ కానీ, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ లో దానికి కామన్ అయాన్ వేయటం వల్ల ఒరిజినల్ క్యాటయాన్ అనేది ప్రెసిపిటేట్ అయిపోతుంది. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం, దానివల్ల ప్రెసిపిటేట్ అయిపోతుంది. దట్స్ ఇక్కడతో మనకి కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్ అనేది టోటల్ క్లోజ్ అయిపోయింది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో కెమికల్ ఈక్విలిబ్రియంలో బాగా ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, రైజ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి, మీరు అన్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే యూ విల్ గెట్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ ద కంప్లీట్ ఇన్ఆర్గానిక్ వెళ్ళిపోతాం మనం మొత్తం. ఇంకే కంప్లీట్ మన ఫిజికల్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ ఫిజికల్ ఈజ్ ఓవర్. సో ఇన్ఆర్గానిక్ ఉంది, ఆర్గానిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చూద్దాం. ఓకే, until then keep watching my videos all of you. Thank you, bye bye.